యో ఏంటి నిజం చెప్పేశాడంటావా? ఏం మాట్లాడుకున్నారో ఏ విషయమూ తెలీదన్నా, కానీ ఇద్దరు కలిసే బయలుదేరారంట. యో దొర ఒక నిమిషం నేను చేస్తాను. ఏంటి నా విషయం అర్థం చేసుకోకుండా? కాలోజీ సార్. చెప్పండి సార్, ఆ దొర వాళ్ళ చెల్లి మొగుడు, ఆయన కోడలు, క్లీనర్ సురేంద్ర ఇంటికొచ్చారు సార్. ఏమంటున్నావయ్యా? అవును సార్, లోపల ఏం మాట్లాడుకున్నారో తెలీదు. చాలాసేపు ఇంట్లోనే మాట్లాడుకున్నారు. సరే ఉండు నేను చేస్తాను. చెప్పన్నా. మీ ఎల్లుడు ఒక పక్క మెకానిక్ని కలిస్తే మీ బావ సురేందర్ని కలవడానికి వెళ్ళాడంట. ఎవరిని? ఏమంటున్నారన్నా? క్లీనర్ సురేంద్రనా? అవును దొరా. అయ్యో, వాడికి మాట పడిపోయింది కదా. వాడికి కాళ్ళు చేతులు కూడా పడిపోయి ఉండాలి కదనా? ఉన్నాడయ్యా, కానీ సైకిల్ చేయగలడు కదా. వాళ్ళ భార్య పక్కనే ఉందిగా, ఏమైనా చెప్పుంటే. అన్నా ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏం చేయాలా? ఇద్దరిలో ఎవరో ఒకరు నిజం చెప్పుంటే మన కథ అయిపోతుంది. ఇదిగో చూడు దొరా, నువ్వు చెప్పావనే నేను ఈ పనిలోకి దిగాను. అన్ని తప్పులకి నేనే హెల్ప్ చేశాను. ఒకవేళ రేపొద్దున నువ్వే ఈ పని చేసావని తెలిస్తే మాత్రం నువ్వు తప్పొప్పుకొని లోపలికి వెళ్ళిపో, నన్ను ఇరికించకు. నేను బయట ఉండడమే నీకు మంచిది. నేను నిన్ను బయటికి తీసుకురావాలంటే నేను బయట ఉండాలి కదా, అర్థమైందా? యో నోరు ముయ్యయ్యా, నువ్వు అసలు పెద్ద మనిషివేనా? సమస్య వస్తే వెంటనే తప్పించుకుని పారిపోదాం అనుకుంటావా? అంత దూరం అది పోదు, నేను పోనివ్వను కూడా దాన్ని. దీనికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని నాకు తెలుసు. నువ్వు ముందు ఫోన్ పెట్టాయి. పెద్ద మనిషి అంట, పెద్ద మనిషి వీడు. ఏంటి బంగారి, దాదాపు వాళ్లే కన్విన్స్ అయ్యి నిజం చెప్పడానికి ఒప్పుకున్నప్పటికీ మనకి నిజం తెలియకుండా పోయింది. మావయ్య, మీరది అలా చూస్తున్నారు, కానీ మా నాన్నది ఏ తప్పు లేదని ఇప్పుడు తేలిపోయింది కదా. అది పెద్ద ప్రోగ్రెస్ కదా మావయ్య. ప్రోగ్రెసే బంగారి, కానీ దోషి ఎవరని తెలిస్తేనే కదా మీ నాన్న నిరపరాధి అని మనం నిరూపించగలము. దానికి మించి ప్రాపర్ ఎవిడెన్స్తో చెప్తేనే కదా రవి ఇది నమ్ముతాడు. ఎందుకంటే వాడు మీ నాన్న శేషారత్నమే యాక్సిడెంట్ చేశాడని బలంగా నమ్ముతున్నాడు. వాడి మనసు మార్చాలి బంగారి. మారుద్దాం మావయ్య. ఇన్నేళ్లు ఈ కేస్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు మనకి. ఎవరిని వెళ్ళి కలవాలి, ఎలా ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకోవాలని మనకు అర్థం కాలేదు. ఇప్పుడు జరిగింది తలుచుకుని మనం సంతోషపడాలి. ఖచ్చితంగా దేవుడు తొందరలోనే అన్ని సమస్యలకి ఒక పరిష్కారం ఇస్తాడని నాకు నమ్మకం ఉందమ్మా. మావయ్య, మీరు కోమాల నుండి లేచి మళ్ళీ మామూలు అవుతారు, ఇలా మాతో మాట్లాడుతూ నవ్వుతారని పెద్దగా ఎవరికి నమ్మకమే లేదు. కానీ నేను నమ్మాను, అలాగే జరిగింది మావయ్య. ఇప్పుడు నాన్న విషయంలో కూడా నేను అలాగే నమ్ముతున్నాను, అది జరుగుతుంది. కానీ మావయ్య, ఇప్పుడు దాని గురించి మనం ఎంక్వైరీ చేస్తున్నామని ఇంట్లో ఎవరికి చెప్పనక్కర్లేదు. నేను చెప్పను బంగారి. మావయ్య, సరే మీరు ఇంట్లోకి వెళ్ళండి, నాకు కొంచెం ముఖ్యమైన పనుంది, నేను వెళ్ళి చూసుకుని వస్తాను. ఎక్కడికమ్మా? మీరు వెళ్ళండి, నేను వచ్చి చెప్తాను. సరే. ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఆ సురేంద్ర ఇంటికి పోనివ్వండి. ఓకే మేడం. అలా అయితే మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అని ఏమైనా చెప్పగలరా మీరు?
అన్నా కొంచెం ఫాస్ట్గా పోనివ్వండి. ఓకే మేడం. ఏమయ్యా, ఏంటయ్యా నీ గోల? నువ్వు తప్పు చేసి ఇలా శిక్ష అనుభవిస్తున్నావని నాకు అర్థమైందిలే. ఇంకా ఏం చెప్పబోతున్నావు? ఏం చెప్తున్నావో నాకేమీ అర్థమై చావట్లేదు. పాపం అయ్యా అమ్మాయి ఎంతసేపు అడిగింది. ఏదైనా అర్థమయ్యేట్టు చెప్పుంటే ఆ అమ్మాయికి ఏదైనా ఉపయోగపడేది కదా. చెయ్యని తప్పుకి ఇన్నేళ్లుగా ఆ అమ్మాయి నాన్న నిందపడి బతుకుతున్నారు. బాగా బతకాల్సిన కుటుంబం నీ వల్ల ముక్కలైపోయిందయ్యా. భగవంతుడా, నా భర్త పశ్చాత్తపడుతున్నాడు. ఇప్పుడైనా ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు. ఆయనకి మాట ఇవ్వు. అక్క, 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 ఎవరో అక్క తలుపు తెరువు అక్క. అదే ఎవరైనా అడుగుతున్నాను కదా. తలుపు తెరవండి, వివరంగా చెప్తాను. అక్క, అక్క తలుపు తెరవు అక్క. ఏయ్ తలుపు తెరవమని చెప్తున్నాను కదా. ఏయ్ తలుపు తెరవవే. తలుపు తెరవమంటే వినిపించట్లేదా? లేదో అయిపోయావే. ఎవరో వాళ్ళు ఏదో గొడవ చేయడానికి వచ్చినట్టుగా ఉన్నారు. ఏమవబోతుందో తెలియట్లేదే. ఏం చేయాలి ఇప్పుడు? ఏయ్ తలుపు తెరువు. ఇదిగో చూడండి, మర్యాదగా ఈ ఇల్లు వదిలి వెళ్ళండి. నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. ఏయ్ ఇప్పుడు తీస్తావా లేదా బద్దలు కొట్టమంటావా? ఏయ్ రేయ్, రండ్రా, రండ్రా. రేయ్, ఎవరయ్యా మీరంతా? ముందు బయటికి పోండి. రేయ్ దాన్ని నోరు మీరా. రేయ్ వీడిని లేపండ్రా. పట్టండి, పదండ్రా. పదండి. తలుపులు తెరుచున్నాయండి. అక్కా, అక్కా,